గతం లక్ష్మి, అవును సార్. నేను చెప్తే స్పీడ్ తట్టుకోలేరు. చెప్పండి సార్, మీరే అర్థం అవుతుంది కానీ. నేను చెప్తాను. ఆల్రెడీ ఒక అమ్మాయి చేసింది కాబట్టి అమ్మాయితో చెప్పిస్తే మీకు అర్థం అవుతుంది. సరే ఇంకొక సార్. విషయము, అందరూ దేవమణి మాట్లాడమ్మా. మా దేవమణి మాట్లాడలేదు సార్. చేశాం సార్. వాటికి మాత్రమే మెయిల్స్ వస్తాయి. మీకు స్పోకన్ ట్యుటోరియల్లో రిజిస్ట్రేషన్ చేయగానే నిన్న దేవమణికి, బ్రహ్మావతికి, ఒక 5 బాజమ్మకి, ఒక 5 మేము చేసాము. చేసుకోకపోతే మీకు అలర్ట్ రాదు. మన కాలేజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటేనే మీకు అలర్ట్ వస్తుంది. నేను ఇటు ఒక 10 వీడియోస్ పెడతాను దీనికి సంబంధించింది. మీరు ఒక వీడియో చూడటం మిస్ అయినా మీకే లాసు. వినపడుతుందమ్మా? ఓకే సార్. అయితే ఇప్పుడు చూడండి, ఈ స్పోకన్ ట్యుటోరియల్ అనేది మనకి ఐఐటి బాంబే అనే వాళ్ళు స్పాన్సర్ చేస్తున్నారు. ఈ డిఫరెంట్ సర్టిఫికేట్ కోర్సెస్ స్పాన్సర్ చేస్తున్నారు. ఈ సర్టిఫికేట్ కోర్సెస్లో మేము మన కాలేజీలో బిఏ, బీకామ్ కంప్యూటర్స్, అలా ఏజెడ్సి, బీజెడ్సి, యాక్ట్, క్లౌడ్, నెక్స్ట్ ఎంపీసీఎస్ అనే గ్రూపులు ఉన్నాయి. ఆ గ్రూపులకి మనము ఏం చేస్తున్నామంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఎంపీసీఎస్ అండ్ క్లౌడ్ వాళ్ళకి చూసుకుంటే అలా 5 చెక్ చేసుకున్నారు. ఈ కోర్సులో ఎన్రోల్ అవ్వగానే మీకు ఒక మెయిల్ వస్తుంది, మీకు ఒక ఈమెయిల్ వస్తుంది. ఆ ఈమెయిల్ ఐడి, ఈమెయిల్ వస్తుంది. ఈమెయిల్ ఎక్కడి నుంచి వస్తుంది అంటే స్పోకన్ ట్యుటోరియల్ నుంచి వస్తుంది. నెక్స్ట్ బాగా దేవమణి, నెక్స్ట్ ఏం చేసావు చెప్పు. ఇప్పుడు చెప్పు, నీకు మెయిల్ వచ్చిందా? వచ్చింది సార్. మెయిల్ వచ్చాక లింక్ ఉంది కదా సార్, ఈమెయిల్ లింక్ క్లిక్ చేసాను. చిన్నగా చెప్పు, అందరికి అర్థం కావాలి కదా. మెయిల్లో యూజర్ నేమ్ పాస్వర్డ్ వచ్చాయి సార్, దాని కింద లింక్ వచ్చింది సార్. తర్వాత ఏం చేసావు? లింక్ వచ్చాక ఆ లింక్ క్లిక్ చేశాను సార్. దానికి యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇచ్చి లాగిన్ అయ్యాను సార్. తర్వాత మీరు గ్రూప్ లో పెట్టారు కదా సార్ ఒక లింక్, దాంట్లో ఆల్ కోర్సెస్ లో యూనిక్స్ కోర్స్ 17 అని సార్, అది క్లిక్ చేశాను సార్. తర్వాత ఆల్ లాంగ్వేజెస్ లో ఇంగ్లీష్ 17 అనేది క్లిక్ చేశాను సార్. సెర్చ్ కొడితే సెర్చ్ చేశాక క్లిక్ చేశాక 2678 ఆ నెంబర్ వస్తుంది సార్. వచ్చాక అన్ని క్లాసెస్ అనేవి అన్ని కింద కనిపిస్తాయి. వీడియో ఓపెన్ చేశాక క్లాస్ సార్. మా మిగతా వాళ్ళు మైక్ మ్యూట్ చేసుకోండి, ఎక్సెప్ట్ దేవమణి. మిగతా వాళ్ళు మైక్ మ్యూట్ చేయండి. చెప్పమ్మా దేవమణి. చూడండి అమ్మా, అందరూ వినండి. మీకు నేను రిజిస్ట్రేషన్ చేయగానే ఆటోమేటిక్గా మీ కాలేజ్ యొక్క ఈమెయిల్ ఐడికి స్పోకన్ ట్యుటోరియల్ నుంచి ఒక మెయిల్ వస్తుంది. ఆ మెయిల్లో మీ యొక్క సెల్ ఫోన్లో గూగుల్ క్రోమ్లో స్పోకన్ ట్యుటోరియల్ అనే వెబ్సైట్ ఓపెన్ చేయాలి.
మీకు నేను గ్రూప్లో పోస్ట్ చేస్తున్నాను ఆ వెబ్సైట్ యొక్క అడ్రస్. ఆ వెబ్సైట్లోకి లాగిన్ అవ్వాలి. లాగిన్ అవ్వగానే స్క్రీను ఈ విధంగా వస్తుంది. కనపడుతుందమ్మా? ఎస్ సార్. మీకు ఇలా వస్తే ఈ సాఫ్ట్వేర్ ట్రైనింగ్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేసి స్టూడెంట్ డాష్ బోర్డ్ అనేది ఎంచుకోవాలి. సాఫ్ట్వేర్ ట్రైనింగ్ అనే మెనూ మీద క్లిక్ చేసి స్టూడెంట్ డాష్ బోర్డ్ మీద క్లిక్ చేయాలి. మీరు ఈమెయిల్ ద్వారా వస్తే ఈజీ. మీరు అలా కాకుండా డైరెక్ట్గా స్పోకెన్ ట్యుటోరియల్ ఓపెన్ చేస్తే ఈ ప్రొసీజర్ ఫాలో అవ్వాలి. స్టూడెంట్ డాష్ బోర్డ్ మీద క్లిక్ చేస్తే మిమ్మల్ని యూజర్ నేమ్ పాస్వర్డ్ అడుగుతుంది. ఇదిగోండి యూజర్ నేమ్ పాస్వర్డ్ లో ఈ 15 అనే అమ్మాయి ఎవరమ్మా? క్లౌడ్ లో 15 ఎవరు? దేవమణియా? దేవమణి సార్. ఇదిగోండి ఇక్కడ మీరు ఏ ట్రైనింగ్ చేస్తున్నారో ఆ ట్రైనింగ్ టైప్ ఆఫ్ ట్రైనింగ్, మీరు ఏ కోర్సుకి ఎన్రోల్ అయ్యారు, ఎప్పుడు ఎన్రోల్ అయ్యారు, జనవరి 1 అని చూపిస్తుంది. ఏం కాదు, ఈ ఫీడ్బ్యాక్స్ ఇప్పుడే ఇవ్వద్దు. మీరు ఏం కోర్స్ ఎంచుకున్నారనేది ఇక్కడ కనపడుతుంది. లైనెక్స్ ఇక్కడ పైన ఆల్ కోర్సెస్ అని ఉంది కదా, ఆల్ కోర్సెస్ మీద క్లిక్ చేసి లైనెక్స్ అనే కోర్సు, చాలా కోర్సులు ఉన్నాయి ఇక్కడ. లైనెక్స్ 17, లైనెక్స్ విత్ ఇన్ బ్రాకెట్ లో 17 అంటే అన్ని వీడియోస్ ఉన్నాయి అని అర్థం. లైనెక్స్ 17 అని క్లిక్ చేసి ఏ టైప్ ఆఫ్ లాంగ్వేజ్ లో కావాలి, తెలుగులో అయితే తెలుగు అని ఎంచుకోండి, ఇంగ్లీష్ అయితే ఇంగ్లీష్లో ఎంచుకోండి. మీకు తెలుగు కావాలంటే తెలుగు ఎంచుకోండి, ఇంగ్లీష్ కావాలంటే ఇంగ్లీష్ ఎంచుకొని సెర్చ్ అని కొట్టండి. సెర్చ్ అని కొట్టంగానే మీకు కింద 17 వీడియోస్ ఓపెన్ అవుతాయి. ఈ 17 వీడియోస్లో మీరు బాగా చూస్తే మీకు ఒక ఇన్స్ట్రక్షన్ షీట్ ఉంటుంది, మీరు ఎలా ఫాలో అవ్వాలి అని. ఆ ఇన్స్ట్రక్షన్ షీట్ మీద క్లిక్ చేస్తే మొత్తం చదువుకోండి. ఈ పేపర్ కూడా చాలా ఇంపార్టెంట్. నేను అందరికీ గ్రూప్లో పెడతాను. మ్యాక్సిమం అందరికీ లాగిన్లో ఉంటుంది. ఇది లైనెక్స్ వాళ్ళు కాబట్టి లైనెక్స్ వాళ్ళకే ఉపయోగపడుతుంది. జాగ్రత్తగా చదువుకోండి. ఇక్కడ ఇన్స్ట్రక్షన్ షీట్ అని ఉంది, అలానే ఇన్స్టాలేషన్ షీట్ అని ఉంది. ఈ ఇన్స్టాలేషన్ షీట్లో ఏముంటుందంటే ఎలా వాడాలి, ఏం చేయాలి, ఏదైనా సాఫ్ట్వేర్ ఎంపీసీఎస్ క్లౌడ్ ఏదైనా ల్యాబ్ పరంగా చేయాలి అనుకుంటే ఇదిగోండి ఈ సాఫ్ట్వేర్ని డౌన్లోడ్ చేసుకొని మీరు ల్యాబ్ చేసుకోవచ్చు. సరేనా? ఇలా మీరు సాఫ్ట్వేర్ని కూడా ఇన్స్టాలేషన్ చేసుకోవచ్చు. మనకు అవసరం లేదు, మీరు చెయ్యొద్దు. నెక్స్ట్ బ్రోచర్. అసలు ఈ కోర్స్ ఏంటి, ఎలా ఉపయోగపడుతుంది, ఈ కోర్సు ప్రాజెక్ట్లో ఏంటి, మీకు ఏమొస్తుంది, ఫైనల్గా మీకు ఏం టార్గెట్ రీచ్ అవుతారు, మొత్తం డీటెయిల్గా ఇక్కడ ఉంటుంది. ఈ బ్రోచర్ కూడా మీరు మీ బుక్లో పెట్టాలి. యూనిక్స్ లైనెక్స్ నేర్చుకోవటం వల్ల యూజ్ ఏంటి అనే దాని మీద ఇక్కడ అంతా ఇది ఉంది. ఇది కూడా మీరు మీ యొక్క షార్ట్ టర్మ్ ఇంటర్న్షిప్లో కోర్సులకు తగ్గట్టు ఈ 3 ఇన్స్ట్రక్షన్ షీట్ పెట్టాలి, ఇన్స్టాలేషన్ షీట్ పెట్టాలి, ప్రోసెస్ పెట్టాలి. ఈ 3 పెట్టాలి ఖచ్చితంగా. పెట్టినాక ఇప్పుడు రండి వీడియో క్లాస్. ఫస్ట్ వీడియో ఇక్కడ కొంచెం కష్టంగా ఉంటుంది. యూబంటు అంటారు దాన్ని, యూబంటు డెస్క్ టాప్. దాని మీద క్లిక్ చేస్తే ఆ వీడియో ఓపెన్ అవుతుంది. ఆ వీడియో ఓపెన్ చేయగానే ఆ వీడియో కంటెంట్ మొత్తం కనపడుతుంది. ఆ వీడియో మొత్తం చూడండి, నోట్స్ ప్రిపేర్ చేసుకోండి. మీరు పక్కన నోట్స్ పెట్టి రాసుకుంటూ ఉండండి. ఇదిగోండి ఓపెన్ అయింది. ఇక్కడ నేను ప్లే కొట్టగానే ప్లే అవుతుంది. వాల్యూమ్ వస్తుందా? లేదు సార్. నో సార్.
వాల్యూమ్ మీకు ఆటోమేటిక్ వస్తుందమ్మా, ఇక్కడ టెక్నికల్ ప్రాబ్లం వల్ల రావట్లేదు. మీకు అంతా ఆడియో రూపంలో వస్తుంది. ఇదంతా మీరు నోట్స్లో రాసుకోండి దయచేసి. రాసుకున్నాక మీరు ఇంకా కావాలంటే, ఇంకా క్లియర్గా కావాలి అనుకుంటే ఇదిగోండి లైనక్స్ ట్యుటోరియల్స్ అని ఉంది, ఇంగ్లీష్ రైట్ సైడ్ అని క్లిక్ చేస్తే ఇక్కడ మొత్తం వీడియోస్ ఓపెన్ అవుతాయి. 17 వీడియోస్ 17 చాప్టర్స్ లెక్కన మీరు రాయాలి. ఆ క్లాస్లో ఏముందో మొత్తం వాళ్ళు ఏం చెప్పారు, ఏమేమి టాపిక్స్ కవర్ చేశారు. ఇక్కడ చూడండి, యూనిక్స్ అంటే ఏం లేదమ్మా, మన విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ ఎలా వాడతామో యూనిక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ కూడా అలా వాడతాం అనమాట. అయితే యూనిక్స్లో క్యాలిక్యులేటర్ ఓపెన్ చేయాలంటే ఏం చేయాలి, ఏ విధంగా ఓపెన్ చేయాలనేది ఇప్పుడు స్క్రీన్ మీద చూపిస్తున్నాం. అలా యూనిక్స్ అనేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ ఆపరేటింగ్ సిస్టమ్. అందుకనే ఎంపీసీఎస్ క్లౌడ్ వాళ్ళకి ఈ కోర్స్ అనేది ఎన్రోల్ చేశాము. మీరు ఇవన్నీ చూడాలి. కొంచెం కిందకు వస్తే మీకు నోట్స్ ఉంటుంది. ఈ కోర్సులో ఈ వీడియో క్లాస్లో మీరు ఏం నేర్చుకున్నారు? ఫస్ట్ యూబంటు లైనక్స్ డెస్క్టాప్ ఎన్విరాన్మెంట్, ద లాంచర్, సమ్ ఆఫ్ ది ఐకాన్స్ విజిబుల్ ఆన్ లాంచర్, క్యాలిక్యులేటర్ ఎలా, ఎడిట్ టెక్స్ట్ ఎడిటర్ ఎలా, టెర్మినల్ ఎలా, ఫైర్ ఫాక్స్ ఎలా ఓపెన్ చేయటం, వీడియోస్ ఎలా చూడటం, లైబ్రరీ ఆఫీస్ సూట్ కాంపోనెంట్స్ ఎలా వాడటం, హోమ్ ఫోల్డర్ క్రియేట్ చేయటం ఎలా అనేది ఈ వీడియో మొత్తంలో తెలియజేస్తాం. సమ్మరీ అనమాట ఇది, అంటే నథింగ్ బట్ అవుట్లైన్. ఇలా మనం చూడొచ్చు. రైట్ సైడ్ వచ్చేసరికి స్లైడ్స్, పీడిఎఫ్ ఫైల్, మొత్తం మీకు పీడిఎఫ్ ఫైల్ కాబట్టి పీడిఎఫ్ ఫైల్ వస్తుంది, ఫోటో రూపంలో కాబట్టి ఫోటోలో వస్తుంది. ఇలా అన్నీ మీకు క్లియర్గా కనపడతాయి. ఇలా 1 by 1 వీడియోస్ మీరు ఈ 40 రోజుల్లో అన్ని వీడియోస్ చూసి నోట్స్ ప్రిపేర్ చేయాలి. నోట్స్ ప్రిపేర్లో మీరు క్లియర్గా లాగ్ బుక్ ఉంది కదా, ఆ లాగ్ బుక్లో రాయాలి. ఆ విధంగా రాస్తేనే మీ మెంటార్స్ యాక్సెప్ట్ చేస్తారు. అవన్నీ రాసుకొని వస్తే నేను ఎగ్జామ్ కండక్ట్ చేస్తాను. 1 రోజు కాదు 3 రోజులు కండక్ట్ చేస్తాను. కానీ చెప్పిన గ్రూపు వాళ్ళు ఆ రోజు ఖచ్చితంగా రావాలి. రాకపోతే ఆబ్సెంటే. తర్వాత రోజు వస్తాం సార్ మాకు ఆ రోజు పెట్టండి అంటే అట్లా కుదరదు. బిఏ అంటే ఆ రోజే, బిఏ జూన్ 15 అంటే ఆ రోజు మాత్రమే రావాలి. టైం అంటారా, నేను టైం చెప్తాను, ఆ టైంకి వస్తే నేను చేయగలుగుతాను మీకు హెల్ప్. అంతేగాని సాయంత్రం 6 గంటలు దాకా ఉంటుంది కదా అని నేను 6ంటికి వస్తాను సార్ అంటే కష్టం అమ్మ. దయచేసి ఇది ఒక ఎగ్జామ్ లాగా ట్రీట్ చేయండి. ఫైనల్ ఎగ్జామ్ ఎలా ఉంటుందో అలా ట్రీట్ చేయండి. ట్రీట్ చేసి మీరందరూ టైంకి వచ్చి ఎగ్జామ్ రాయండి. ఇలా మనం ట్రైనింగ్ అనేది చేయటం, ఈ 45 రోజులు మీరు ఇలా ట్రైనింగ్ చేయాలి. ఓకేనా? ఎనీ డౌట్స్? హలో, ఏమ్మా డౌట్స్ ఉన్నాయా? నో సార్.